హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనము నైమిషారణ్యంలోని గోమతి నది యొక్క విశిష్టత మనం తెలుసుకుందాం. ఇక్కడ గోమతి నది నదాలను మాట్లాడతాం కదా. గోమతి అనేది నదం, నది నదాలలో ఇది నదం. మన ఇండియాలో కూడా 3 నదాలు ఉన్నాయి. ఒకటి గోమతి నదం, ఒకటి నర్మదా నదం, ఇంకోటి తపతి నదం. ఇది నదానికి నదికి తేడా ఏంటంటే తూర్పు నుండి పడమటి నుంచి నీరు ప్రవహించి తూర్పు సముద్రంలో కలిస్తే అది నది అవుతుంది. తూర్పు నుంచి ప్రవహించి పడమటి ద్వారా బంగాళాఖాతంలో కలిస్తే అది నదం అవుతుంది. ఈ నదం అనేది మనకు 3 ఉన్నాయి ఇండియా లోపల. ఆ 3లో ఇదొకటి గోమతి నదం. నది కాదు, నదం. ఇది తూర్పు నుంచి ప్రవహించి ఎత్తు మీదకి పోయి ఎత్తు మీదకి వెళ్ళి బంగాళాఖాతంలో పడమటి నుంచి బంగాళాఖాతంలో కలుస్తుంది. కాబట్టి ఇది నదం, నది కాదు. నది కాదు, ఇది నదం. ఇక్కడ ఉన్నది ఆ నదం యొక్క విశిష్టత ఏంటి అంకుల్? నదం కాబట్టి విశిష్టత. నదులు చాలా నదాలు 3 కదా మనకి. అవును, అందుకోసం ఇది విశిష్టమే కదా. ఇక్కడ ఇక్కడ చాలా మంది స్నానాలు చేస్తారు కదా. చేస్తారు. దాని యొక్క అంటే చేసినందువల్ల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి? అయితే విషయం ఏంటంటే ఒకటి చెప్తే ఒకటి చెప్పాల్సి వస్తుంది. కానీ చెప్పండి. ఏ నది దగ్గరికి వెళ్ళినా కానీ మనం పిప్పలాదుడికి ఇంత మట్టి తీసుకొని 10-20 ఇసుక రేణువులు తీసుకొని పిప్పలాద సముత్పన్నే మృత్పిండంచ మయా దత్తం తమ ఆహారార్థం సమర్పయేత అనుకుంటే వేసేయాలి. అది ఎందుకు వేయాలంటే పిప్పలాదుడు తల్లిదండ్రి దదీచి సువర్చల తల్లిదండ్రి వారు. ఆ దదీచి మహర్షి దగ్గరికి ముందు ఏమవుతుందంటే మురాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు తప్పమంటేనే వేడి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాక ఏం వరం కావాలి కోరుకుంటే చావు లేకుండా వరం అడుగుతారు ఏ రాక్షసుడిని. వీడు కూడా అట్లాడితే సృష్టికి విరుద్ధం, ఇక్కడ ఇది తప్ప వేరేమైనా కోరుకోమని బ్రహ్మదేవుడు అడిగితే వాడు ఈ భూమి మీద ఉన్న మనుషులనుకో పశువులనుకో వేరే జీవాలనుకో చిన్న పెద్ద జీవాలనుకో రాక్షసులనుకో దేవతలనుకో అందరితోని నాకు చావు లేకుండా వరం ఇవ్వమని అడిగింది. కానీ ఏ దేవుడు వరం ఇచ్చినా వాడిని చంపడానికి ఒక అస్త్రం దగ్గర పెట్టుకొని ఇస్తాడని. అయితే వాడిని తదాస్తు అని అన్నాక వాడు వరగర్వంతో గంధర్వులు కిన్నెర్లు కింపురుషులు యక్షులు వీళ్ళందరినీ పదవి భ్రష్టం చేసిండు. నవగ్రహాల పదవి భ్రష్టం చేసిండు. అష్టదిక్పాలకులను పదవి భ్రష్టం చేసిండు. చేసి వాళ్ళందరితో ఆడి వాళ్ళు నరకం చూపెడతాడు. వాళ్ళందరూ కలిసి బ్రహ్మదేవుడికి పోతే బ్రహ్మ అందరు కలిసిపోయి శివుడి దగ్గర పోయి పోతారు అన్నమాట. అప్పుడు శివుడు అంటాడు కదా, నాతోటి విష్ణువుతోటి కూడా చావు లేకుండా వరం కోరింది కాబట్టి మేము కూడా వాడిని సంహరించలేమంటే మీరే అట్లా అంటే మేము ఎక్కడ పోవాలి, మాకేమైనా తరుణోపాయం ఇవ్వమని అడుగుతారు అన్నట్టు. అప్పుడు ఈ దదీజీ మహర్షి అని చెప్పి భూమి మీద ఉన్నాడు. ఆయన చాలా పుణ్యాత్ముడు. ఆయన శరీరం లోపల ఉన్న ఎముకలన్నీ పటిష్టంగా ఉన్నాయి. వజ్రాయుధం ఇంద్రుడి దగ్గర ఉన్న వజ్రాయుధం కంటే ఎక్కువ పటిష్టంగా ఉన్నాయి. ఆయన శరణు వేయండి. ఆ ఎముకలు వచ్చినాయంటే ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క అస్త్రం చేసుకుంటారు. దాంతో మనం సంహరించవచ్చు అని చెప్తాడు అన్నట్టు. అంటే సన్నం చేసి చెప్పి వాళ్ళు అక్కడికి వెళ్ళి అడిగితే బ్రహ్మదేవుడు అక్కడ దదీచి మహర్షి అంటాడు కదా, నా భార్యను కూడా ఒక మాట అడిగి చెప్తా అంటాడు అన్నట్టు. భార్య అంటది కదా, నీకు 13,500 నాకు 13,500 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిండు. 6,500 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంక 7,000 సంవత్సరాలు గడిచిందంటే కూడా మనం ఒట్టిగా చచ్చిపోవాల్సిందే కదా. కాబట్టి నేను మీకు ఇద్దామని ఒప్పుకోమని చెప్తాడు. అంటే సరేనని చేసి చెప్పి వాడు వచ్చి చెప్తాడు అన్నట్టు. దేవలోకాలలో ఉన్న నదీ నదాలు, భూలోకంలో ఉన్న నదీ నదాలు, పాతాళంలో ఉన్న నదీ నదాలు అన్నిటితోని సంకల్పపూర్వకంగా మాకు స్నానం చేయించమని వేడుకుంటే అప్పుడు బ్రహ్మదేవుడి కిందికి వచ్చి కమండల లోపల అన్ని నదులను ఆవాహన చేసి ఆ ఆవాహన చేసిన నీళ్ళతోని వాళ్ళ కొడుకు పిప్పలాదుడు సువర్చల దదీచి మహర్షికి ముగ్గురికి స్నానం చేస్తాడు అన్నట్టు. ఆ చేయించిన బాబా నీళ్ళు ఇప్పటికి కూడా ఉన్నాయి. అవి ఆ నీళ్లు 88 లక్షల నదుల నీళ్ళ సమ్మిళితమైన నీరు. అన్ని నదులని స్నానం చేసిన పుణ్య ఫలితం వస్తుంది. 88 లక్షల సముద్రంలో స్నానం చేసినంత పుణ్య ఫలితము గోమతి నదిలో స్నానం చేస్తే ఒకసారి స్నానం చేస్తే వస్తుంది. దదీచి కుండంలో చేస్తే పుణ్యం వస్తుంది. ఓకే, దదీచి కుండలో. ఎంత విశిష్టమైంది మీ ద్వారా విన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏముందమ్మా, ఎవరు వచ్చినా కానీ మీకు ఐడియా ఇస్తున్నా. నా వంత మీకు నేను చేయగలిగేటి ఏవైతున్నాయో అవి మధ్యరాత్రి 2 గంటలకు 1 గంటకు 12 గంటలకు 3 గంటలకు 4 గంటలకు లేచి కూడా చలి కూడా లెక్క చేయకుండా నేను రూమ్స్ ఆఫ్ రేట్కి ఇప్పించిన రోజులు చాలా ఉన్నాయి. ఇంకా నేను ఇక్కడ ఉన్న రోజులు నా సేవ చేస్తా. నా వల్ల అయిన ఏదైనా నేను చేసి పెడతాను. భోజనానికి చేయించుడు
ఒక అతిథి అదే బ్రాహ్మణ కరుణ సత్రం ఉంది, అందులో బుక్ చేయడం జరుగుతుంది. లేదు అని అంటే ఇక్కడ బాలాజీ మందిర్లో 100 రూపాయలు కలెక్ట్ చేస్తారు ఆయన భోజనం పెట్టి. ఇలా ఉంటుంది. కాకుండా ఆటోలు కూడా తక్కువ ధరకు మాట్లాడి అన్ని చూపెట్టేట్టుగా ఏవేవి ముఖ్యమైనవి అవన్నీ చూపెట్టేటట్టు కూడా నా వంతు హెల్ప్ నేను చేసేస్తాను. చాలా సమాజ సేవ చాలా బాగా చేస్తున్నారు అంకుల్ మీరు. అంటే మా గురుగారు వద్దిపత్తి గురుగారు మాకు అదే ఆదేశించారు, ఎవరు ఎక్కడ ఉన్నా మీరందరూ తప్పకుండా మీ వంతు కర్తవ్యంగా భావించి నా మాటను విని తప్పకుండా ఆచరించమని ఆయన ఆదేశించిండు. ఆయన ఆదేశానుసారమే గుడి బడి అని కూడా చేస్తాం మేము. వరంగల్లో 29 గుడి బడులు చేసాము ఓకే గుళ్ళల్లో సేవ. అంకుల్ మరి మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలుగుతారా? అందరికి ఉపయోగపడితే చెప్పండి మరి. 7988974425. థ్యాంక్స్ అంకుల్, చాలా సంతోషం. ఎలా పంపుతారు?